మ్యూట్ లో ఉన్నాను. అమ్మగారు మ్యూట్ లో ఉన్నారు మీరు. అదే అందరికీ నమస్కారం. ఇవాళ కొంచెం లేట్ అయింది. అది అంటే స్టార్ట్ అవ్వడం అలాగే అయింది. ఏంటంటే అప్డేట్ అవ్వడంలో ఇవన్నీ మారిపోయి. నమస్తే మేడం, అందరికీ నమస్తే. ఇవాళ రమణ భాషణములు కదా? అవును మేడం. 197 అనుకుంటాను, ఒకసారి చూస్తాను. నూట 97. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 14వ తారీఖు గురువారం, సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరము. రమణ భాషణములు అనే గ్రంథంలో 197వ ప్రశ్న శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. గుల్ షిరీన్ బైరాజీ వీరిద్దరూ గుల్ షిరీన్ బైరాజీ వీరిద్దరూ పార్సీ స్త్రీలు. నేడే ఆశ్రమానికి వచ్చి చీకటి పడ్డాక భగవాన్తో భాషించారు. భగవాన్, మాకు చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక ఆసక్తి, తత్వశాస్త్ర గ్రంథాలు ఎన్నో చదివాం. తత్వశాస్త్ర గ్రంథాలు ఎన్నో చదివాం. మాకు వేదాంతం నచ్చింది. ఉపనిషత్తులు, యోగ వాసిష్టము, భగవద్గీత మొదలైన వాటిని మేము చదివాం. ధ్యానం చేయబూనినాము గాని అడుగు సాగలేదు. ఆత్మానుభవం ఎట్లో మాకు అర్థం కావడం లేదు. ఆత్మలబ్ధి మార్గం తెలుప వేడుతున్నాం అని అడిగారు. అంటే మహర్షి అడిగారు, మీరు ధ్యానం ఎలా చేస్తున్నారు? పృచ్ఛకుడు, నేనెవరితో మొదలు పెడతాను? నేను గావని దేహాన్ని, శ్వాసను, మనస్సును నిరాకరిస్తాను అంతే. ఆ పైన సాగడమే లేదు. మహర్షి, బుద్ధి పోగలిగినంత దాకే నీ ప్రయత్నం. బుద్ధ్యా సాగునది. శ్రమలన్నీ ఈ పద్ధతిని పేర్కొంటవి, కానీ అది సత్యాన్ని సూచించేది కాగా మాత్రమే. అంటే బుద్ధి పోగలిగినంత మాత్రం. బుద్ధ్యా సాగునది అంటే బుద్ధితో సాగేది. శృతులన్నీ ఈ పద్ధతిని పేర్కొంటాయి, కానీ అది సత్యాన్ని సూచించేదిగా మాత్రమే చెప్పినవి. సత్యాన్ని సాక్షాత్తు చూపటం అసాధ్యం. ఆ కారణంగా ఈ బుద్ధి మార్గాన్ని ఎన్నినారు. అర్థమైందా? ఇక్కడ ఇంకోసారి చదవనా? మహర్షి ఏమన్నారంటే, బుద్ధి పోగలిగినంత దాకే నీ ప్రయత్నం. బుద్ధితో సాగుతోంది. శృతులన్నీ ఈ పద్ధతిని పేర్కొంటాయి, కానీ అది సత్యాన్ని సూచించేదిగా మాత్రమే చెప్పినవి. సత్యాన్ని సాక్షాత్తు చూపటం అసాధ్యం. ఆ కారణంగా ఈ బుద్ధి మార్గాన్ని ఎన్నినారు. ఏమి అర్థమైందా? నా ఇది నేతి మార్గాన సాగేవారంతా నేనును అంగీకరించేవారే. నేనిది కాదు, నేనది అనే వారికి నేనొకటి ఉందనే ఉన్నది. ఏమంటారు? నా ఇది అంటే నేను ఇది అని ఫీల్ అవుతున్నారు కనుక నేను ఇది కాదు అని చెప్తున్నారు. ఈ నేను అన్న భావన అహంకారణం. ఈ అహమిక తోస్తేనే మిగతా తలుపులన్నీ తోచటం. కాబట్టి ఈ అహంభావన ఆధార భావన. ఆ కూకటి వేరును పెళ్ళగించితే అన్యాలన్నీ. నేను రికార్డింగ్ ఆన్ చేశానండి, మొదటే చేస్తాను కదా. చేశారమ్మగారు. అవును. అంటే కూకటి వేలుని తొలగిస్తే ఏమిటి కూకటి వేరు? అహమిక, ఆధార భావన. అదే ఆధార భావన. ఆ కూకటి వేరుని పెళ్ళగించితే అన్యాలన్నీ అంటే ఇతరమైనవన్నీ తోడుతో పెళ్ళగిలినట్టే. కాబట్టి ఆ కూకటి యోచనని కనిపెట్టు. నేనెవరని నిన్ను ప్రశ్నించుకో. దాని మూలం కనుక్కో. ఇతరములన్నీ అప్పుడు అంతర్ధానమై ఆత్మ ఒక్కటే శేషిస్తుంది. దాన్ని సాధించేదెలాగా అని పృచ్ఛకుడు. మహర్షి, నేను ఎప్పుడూ ఉన్నదే. నిద్రలో, కలలో, మెలకువలో కూడా నిద్రలోని అతడే
ఇప్పుడు మాట్లాడేవాడు నువ్వు. అహంభావన సదా ఉన్నదే. నీ ఉనికి నీ అనుమానించవు గదా. నేనున్నాను అనే అంటావు. ఆ అన్నదెవరో కనిపెట్టు. ఇంతకు ఇది నాకు అర్థం కాలేదు. పృచ్ఛకుడు. ఇప్పటి అహం మిథ్యా అహం అంటున్నారు. ఈ కళ్ళ నేను తొలగించేదెలాగా? మహర్షి, నీ కళ్ళ నేను నీవు తొలగించమని పని లేదు. తాను తన్నేమని తొలగించుకుంటుంది. తాను తన్నేమని తొలగించుకుంటుంది? నీవు చేయగలిగింది ఇంత మాత్రమే. దాని పుట్టుకెక్కడో తెలుసుకుని ఆ స్థానంలో నీవు ఉండు. నీ యత్నాలు అంతవరకే పోగలవు. ఆ తర్వాత అచట ఉన్నదేదో అదే అంతా చూచుకుంటుంది. అక్కడ నీ శక్తి పని చేయదు. నీ ఏ యత్నము ఆ పైకి నిన్ను కొనిపోదు. అంటే పృచ్ఛకుడు, నేనెప్పుడు ఇప్పుడు ఇక్కడే ఉంటే నాకెందుకు అది తోచడం లేదు? మహర్షి, అసలు విషయమే అది. తోచలేదని అంటున్నదెవరు? సత్యమైన నేనా, మిథ్య అయిన నేనా? పరీక్షించి చూడు. అది మిథ్య అయిన నేనని తెలుస్తుంది. ఆ మిథ్యా నేను పెద్ద అడ్డు. దాన్ని తొలగిస్తేనే నిజమైన నేనుని కప్పిన తెర విడిపోతుంది. నేను ఆత్మజ్ఞుణ్ణి కాను అనే భావమే ఆత్మానుభవానికి అడ్డము. అసలు ఆత్మానుభవం అయ్యే ఉంది, అనుభవించవలసిందే లేదు. అట్లేదైనా ఉంటే అది కొత్తదవుతుంది. అంటే అది అంతకు పూర్వం లేదు, ఇక కావలసి ఉంది. పుట్టింది గిట్టక మానదు. ఆ అనుభూతి అనిత్యమైతే దాన్ని కోరే పనేమి? కాబట్టి అది నిత్యమే, కానీ ఆతంకాల వల్ల అది తెలియరావటం లేదు. మనకు కావలసింది అదే. ఆతంకాలను పోద్రోయటమే మనం చేయవలసింది. నిత్య వస్తువును మనం అజ్ఞానం వల్ల తెలియలేకున్నాం. అజ్ఞానమే ఆటంకము. దాన్ని తొలగించు, అంతా చెక్కబడుతుంది. ఆ జ్ఞానానికి సమమైనదే అహంకరణం. దాని మూలాన్ని గలిగితివా అది అదృశ్యమవుతుంది. అహంభావన ఒక పిశాచం లాంటిది. అది పట్టుకు చిక్కనిదైనా శరీరంతో సరిగా పుట్టి పెరిగి లయించిపోతుంది. దేహభావనయే మిథ్య అయిన నేను. దేహస్మృతి వదులుకో. మూలాధారమైన నేను నీ అన్వేషిస్తే ఈ కళ్ళ నేను వదిలిపోవడం సాధ్యమవుతుంది. తానున్నాను అనదు దేహం. దేహాన్ని నేననేది నీవు. ఈ నేనేదో తెలుసుకో. దాని మొదలుకు వెళ్ళు. అది తిరోధానమవుతుంది. అప్పుడక్కడ ఆనందం ఉండునా? పృచ్ఛకుడు. మహర్షి, సత్తు చిత్తులకు సమకాలముదే ఆనందం. ఆనంద నిలయుని సత్యనిత్యతల వాదాలన్నీ ఆనందమునకు చెందేవే. నీ స్వభావమే ఆనందము. దానిని ఇప్పుడు అజ్ఞానం కప్పి ఉంది. ఆ కప్పు తొలగించు, ఆనందము వ్యక్తమవుతుంది. పృచ్ఛకుడు. జగత్ జీవేశ్వర్ల పరమసత్యాన్ని తత్వతః తెలుసుకోవలదా? అంటే మహర్షి, ఇవన్నీ పలువురు చూచిన నేను రూపాలు. నేనన్న తలపు రాగానే జగత్తు జీవేశ్వరుల పరమసత్యాన్ని సత్వతః తెలుసుకోగలదా? అల్టిమేట్ రియాలిటీని పలువురు చూపిన నేను రూపాలు. నేనన్న తలపు రాగానే ఇవన్నీ తలసూపుతవి. నీ గాఢ నిద్రలో వానిని గూర్చి ఏమైనా యోచించావా? అప్పుడు నీవున్నావు. ఆ నీవే ఇప్పుడు మాట్లాడుతున్నావు. అవి యథార్థాలైతే నిద్రలో కూడా ఉండదక్కరలేదా? వానికన్నింటికీ అహంభావనే ఆసరా. ప్రపంచం నీ వద్దకు వచ్చి తన్ను తెలుపుకుంటున్నదా? నీవు గదా ఇది ప్రపంచం, నేను దేహాన్ని అనడం. కాబట్టి అవన్నీ నీ నిశ్చయాలే. నీవెవరో తెలుసుకో. ఈ సందేహాలన్నీ నశిస్తాయి. చూసారా, వాళ్ళ సాధకుల్ని బట్టి ఆయన మాట్లాడుతున్నారు. పృచ్ఛకుడు. ఆత్మబుద్ధి అనంతరం శరీరం ఏమవుతుంది? అది ఉండునా? లేదా అందరి వలనే ఆత్మజ్ఞులు వర్తిస్తూ అగుపిస్తారే? మహర్షి, ఆ ప్రశ్న ఇప్పుడు రావాల్సింది కాదు. ఆత్మలబ్ధి తర్వాత ఆ ప్రశ్న అడగవచ్చు. అది అవసరమైతే. ఆత్మజ్ఞులా? వారి పని వారు చూచుకుంటారు. వారికై నీకెట్టి చింత అక్కర్లేదు.
నిజానికి ఆత్మసిద్ధి తర్వాత దేహాదులు ఏవి ఆత్మకు వేరు అనిపించవు. పృచ్ఛకుడు అంతా సచ్చిదానందమే అయితే దైవం ఎందుకని మాకెన్ని ఎన్ని పాట్లు కలిగించాడు? మమ్మల్ని ఎందుకు సృజించాడు? మహర్షి, దైవము మిమ్మిట్లు కష్టపెట్టింది తానని వచ్చి చెప్పాడా? దైవము మిమ్ము ఇలాగ కష్టపెట్టింది తానేనని నీకు వచ్చి చెప్పాడా? ఆ మాట అనడం నీవు అది కూడా కల్ల నేను చేస్తున్నదే. అది లేకుంటే దైవం ఇది చేశాడు అది చేశాడని చెప్పేవాడే ఉండడు. ఆ ఉన్న వస్తువు తానున్నానని కూడా అనదు. తాను లేదన్న శంక కలిగితే కదా తాను మనిషేనా కాదా అన్న సందేహం కలిగినవాడు నేను మనిషి అని స్మరిస్తూ ఉండవలే. అట్లు చేసేవాడెవడు ఉండడు. తాను ఆవని గేదె అని అనుమానం వస్తే తానవి కావని మనిషే అని నమ్మబలుకోవాలి. అది అసంభవం. ప్రతివాని ఉనికి ఆత్మానుభవ విషయాల్లోనూ అట్లే. ఇవాళకి ఇదొక్కటే డిస్కస్ చేద్దాం. చాలా క్రూషియల్ థింగ్ ఇది కదండి. ఈ పాయింట్ ఇది పెద్దది ప్లస్ చాలా ముఖ్యంగాను ఉంది కదా. చాలా బాగా డీటెయిల్డ్ గా చెప్పారు. వసంతలత చెప్తావా? అది చెప్పడానికి కష్టమే. చెప్పడానికి కష్టమే కానీ కొంత అంటే అతను మిథ్యా నేను రియల్ సెల్ఫ్ నేను మధ్యలో చెప్తున్నారు. ఆ లేడీస్ ఎవరో వచ్చి అడిగారు ఎలాగా అంటే మేము అది కాదు ఆత్మజ్ఞానం అంటే వీరు ఇద్దరు పార్శ్వస్త్రీలైనా యోగ వాసిష్టం అన్ని చదివారట. నేను చెప్పింది జస్ట్ చూడు విను. వాళ్ళు వచ్చారు, వాళ్ళు అన్నారు మేము చాలా పుస్తకాలు చదివాం, వేదాంతం, భగవద్గీత, తర్వాత యోగ వాసిష్టం ఇలాంటివన్నీ చదివి మేము మరి ఆత్మ నువ్వెవరు అని తెలుసుకోవడానికి మేము అన్నారు. అయినా సరే మాకు లేదు, ఆత్మజ్ఞానం రావడం లేదంటే మీరు ఏ పద్ధతి ఫాలో అయ్యారని అడిగారు. అంటే వాళ్ళు అన్నారు మేము నీతి మార్గం, నీది నేను కాదు, నేను బాడీ కాదు, నేను మైండ్ కాదు, నేను ఇది కాదు అనేటువంటి మార్గాన్ని మేము ఫాలో అయ్యాము. అయినా సరే మాకు ఇంకా మీదకి తర్వాత ప్రోగ్రెస్ ఏమీ అవ్వలేదు, అంతవరకే నిలిచిపోయింది. అంటే ఇదంతా బుద్ధి ద్వారా నడిచేటువంటి మార్గాలు. వీళ్ళు మనకి అంటే వాళ్ళు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చెప్పిన మార్గాలు అన్నిట్లో, ఉపనిషత్తులు వాటిలో చెప్పిన మార్గం ఇది బుద్ధి ద్వారా వెళ్ళేటువంటి మార్గమే. నేను ఇది కాదు అన్నప్పుడు, నేను ఇది దేహాన్ని కాదు అన్నప్పుడు ఆ ఎవరైతే అంటున్నారో వాళ్ళకి నేనంటే ఉండే స్ఫురణ ఉన్నది కాబట్టే నేను ఇది కాదు అది కాదు అని చెప్పగలుగుతున్నారు. ఆ అసలైన ఎవళ్ళే చెప్తున్నారో ఆ నేను అన్నది పట్టుకో. ఇది కాదు అన్న విషయం ఎవళ్ళకి తెలిసిందో వాళ్ళకి అదే అసలైనటువంటి నేను. నేను ఇది కాదు అని చెప్తున్నారు. అదే అసలైన నేను. దాన్ని పట్టుకో. అది ఎప్పుడు ఉంది, నిద్రలోని ఉంది, పడుకున్న అదే అన్ని 3 అవస్థల్లోని ఉన్నది. ఆ అసలైన నేను పట్టుకో. ఇది బుద్ధి మార్గం, ఇది ఇంటెలెక్చువల్ ప్రోగ్రెస్ తప్ప దీని ద్వారా నువ్వు, ఎందుకంటే సత్యాన్ని మనం ప్రత్యక్షంగా చూడలేము, డైరెక్ట్ గా చూడలేము కాబట్టి ఇలాంటి మార్గాలన్నీ చెప్పారు, అనుసరించమన్నారు అని అన్నారు. ఆ తర్వాత అయితే ఎలా కనుక్కోవడం నేనెవరు అంటే, అహం అనేది అహంని తొలగిస్తే నీకు అంటే 2 ఉన్నాయి కదా, మిథ్యా నేను, అసలు నేను. ఆ అహం అనే దాంట్లోంచే ఈ మిథ్యా నేను అనేది వస్తుంది. దాన్ని గాని నువ్వు తీసి పారేసావంటే అదే అసలైనటువంటి ఇదనమాట అడ్డంకు. అది తీసి పారేసావంటే మనకి అసలైన ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది, ఆనందం వస్తుంది
అని అది అంతవరకు అదే అర్థమైంది. ఇంకా కంటిన్యూ చేశారు కానీ అంత తెలియదు డీటెయిల్స్. అంటే దాన్ని సాధించేది ఎలాగా అని అడిగారు. నేను ఎప్పుడు ఉన్నదే నిద్రలో, కలలో, మెలకువలో కూడా. నిద్రలోని అతడే ఇప్పుడు మాట్లాడేవాడును. అహంభావన సదా ఉన్నదే. నీ ఉనికిని అవమానించవు కదా. నేనున్నాను అని అంటావు. ఆ ఉన్నదెవరో కనిపెట్టన్నారు. ఇంతకంటే చెప్పడానికి అవదా? అన్నారు కదా ఉపనిషత్తులు అవి కూడా ఆ కేవలంగా ఆ సత్యాన్ని సాక్షాత్తు చూపడం అసాధ్యం అన్నారు. అవి శృతులన్నీ పద్ధతిని పేర్కొంటాయి, కానీ ఎవరు కూడా సత్యాన్ని ఇదిగో నేను చూపిస్తున్నానని చూపించలేరు. అందుకని అది అవును. ఎదురు కనిపెట్టన్నారు. అంటే ఈ నువ్వు అహం అనే అక్కడ నీ శక్తి పని ఇక్కడ ఇంకా మా పృచ్ఛకుడు ఇంతకు ఇది నాకు అర్థం కాలేదు. ఇప్పటి అహం మిథ్యాహం అంటున్నారు. ఈ కళ్ళ నేను తొలగించేది ఎలాగా? నీ కళ్ళ నేను నీవు తొలగించే పని లేదు. తాను తన్నేమని తొలగించుకుంటుంది అంటే అదే కదా. దాన్ని అదే ఎలా తొలగించుకుంటుంది? కృష్ణమూర్తి గారు ఇలాగే అంటారు. నీవు చేయగలిగింది ఇంత మాత్రమే. దాని పుట్టు ఎక్కడో తెలుసుకుని ఆ స్థానంలో నీవు ఉండు. నీ యత్నాలు అంతవరకే పోగలవు. ఆ తర్వాత అచ్చట ఉన్నదేదో అదే అంతా చూచుకుంటుంది. అక్కడ నీ శక్తి పనిచేయదు. నీ ఏ యత్నము ఆ పైకి నిన్ను కొనిపోదు. అంటే అక్కడ ఎఫర్టే నేను ఇప్పుడు ఇక్కడే ఉంటే నాకెందుకు అది తోచటం లేదు? అసలు విషయమే అది. తోచలేదని అంటున్నది ఎవరు? సత్యమైన నేనా, మిథ్య అయిన నేనా? పరీక్షించి చూడు. అది మిథ్య అయిన నేనని తెలుస్తుంది. ఆ మిథ్య నేను పెద్ద అడ్డు. దాన్ని తొలగిస్తేనే నిజమైన నేనును కప్పిన తెర వీడిపోతుంది. నేను ఆత్మజ్ఞుణ్ణి కాను అనే భావమే ఆత్మానుభవానికి అడ్డము. అసలు ఆత్మానుభవం అయ్యి ఉంది, అనుభవించవలసింది లేదు, వలసిందే లేదు. అట్లేదైనా ఉంటే అది కొత్తదవుతుంది. అంటే అది అంతకు పూర్వం లేదు, ఇక కావలసి ఉంది. పుట్టింత గిట్టక మానదు. ఆ అనుభూతి అనిత్యమైతే దాన్ని కోరే పనే కాబట్టి అది నిత్యమే. కానీ ఆటంకాల వలన అది తెలియరావటం లేదు. మనకి కావలసినది అదే. ఆటంకాలను పారద్రోలటమే మనం చేయవలసింది. నిత్య వస్తువును మనం అజ్ఞానం వల్ల తెలియలేకున్నాం. అజ్ఞానమే ఆటంకము. దాన్ని తొలగించు, అంతా చక్కబడుతుంది. అజ్ఞానానికి సమమైనదే అహంకరణం. దాని మూలాన్ని దరియగలిగితివా అది అదృశ్యమవుతుంది. అహంభావన ఒక పిశాచం లాంటిది. అది పట్టుకు చిక్కనిదైనా శరీరంతో సరిగా పుట్టి పెరిగి లయించిపోతుంది. దేహ భావనయే మిథ్యైన నేను. దేహస్మృతి వదులుకో. మూలాధారమైన నేను అన్వేషిస్తే ఈ కళ్ళ నేను. అందుకనే అన్నిటికంటే ఆరిజిన్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. ఈ కళ్ళ నేను వదిలిపోవడం సాధ్యమవుతుంది. తానున్నాను అని దేహాన్ని నేను అనేది నీవు. అంటే తాను ఉన్నాను అని అనదు దేహం. దేహాన్ని నేననేది నీవు. ఈ నేనేదో తెలుసుకో. దాని మొదలుకు వెళ్ళు. అది తిరోధానం అవుతుంది. పృచ్ఛకుడు అప్పుడు అక్కడ ఆనందం ఉంటుందా? సత్తు చిత్తులకు సమకాలముదే ఆనందం. ఆనంద నిలయమని నిత్యతల పదాలన్నీ ఆనందమునకు చెందినవే. నీ స్వభావమే ఆనందము. దానిని ఇప్పుడు అజ్ఞానం కప్పి ఉంది. ఆ కప్పు తొలగించు, ఆనందము వ్యక్తమవుతుంది. అంటే మనం చేయాల్సిందల్లా ఈ కప్పు తొలగించడమే. జగత్తు జీవేశ్వర్ల పరమసత్యాన్ని తత్వతః తెలుసుకొనవలదా? ఇవన్నీ పలువురు చూచిన నేను రూపాలు. నేనన్న తలపు రాగానే ఇవన్నీ తలచూపుతాయి. నీ గాఢ నిద్రల్లో వారిని గూర్చి ఏమైనా యోచించావా? అప్పుడు నీ ఉన్నావు. ఆ నీవే ఇప్పుడు మాట్లాడుతున్నావు. అవి యథార్థాలైతే నిద్రలో కూడా నుండనక్కర్లేదా? వానికన్నింటికీ అహంభావనే ఆసరా. ప్రపంచం నీ వద్దకు వచ్చి తన్ను తెలుపుకుంటున్నదా? నీవు గదా ఇది ప్రపంచం, నేను దేహాన్ని అనడం. కాబట్టి అవన్నీ నీ నిశ్చయాలే. నీవెవరో తెలుసుకో. ఈ సందేహాలన్నీ నశిస్తాయి. ఆత్మసిద్ధి అనంతరం శరీరం ఏమవుతుంది? అది ఉండునా లేదా?
అందరి వల్లనే ఆత్మజ్ఞులు వర్తిస్తూ అగుపిస్తారే అంటే ఆ ప్రశ్న ఇప్పుడు రావాల్సింది కాదు. ఆత్మలబ్ధి తర్వాత ఆ ప్రశ్న అడగొచ్చు. అది నీకు అవసరమైతే అడగొచ్చు. ఆత్మజ్ఞుల వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళకే నీకు ఎలాంటి చింత అక్కర్లేదు అన్నది. అయితే ఆత్మసిద్ధి తర్వాత ఈ దేహం మొదలైనవన్నీ కూడా ఆ ఆత్మకు వేరు అని అనిపించవు. అంతా సచ్చిదానందమే. అయితే దైవం ఎందుకని మాకు ఎన్ని పాట్లు కలిగించాడు, మమ్మల్ని ఎందుకు సృజించాడు? దైవము మిమ్మిట్లు కష్టపెట్టింది తానని వచ్చి చెప్పాడా? ఆ మాట అనడం నీవు అది కూడా కల్ల నేను చేస్తున్నదే. అది లేకుంటే ఆ కల్ల నేను చేస్తున్నదే. అది లేకుంటే దైవం ఇది చేశాడు, అది చేశాడని చెప్పేవాడే ఉండడు. ఆ ఉన్న వస్తువు తానున్నానని కూడా అనదు. తాను లేనన్న శంక కలిగితే కదా తాను మనిషేనా కాదా అన్న సందేహం కలిగినవాడు నేను మనిషినని స్మరిస్తుండవలే. అట్లు చేసేవాడెవడు ఉండడు. తాను ఆవని గేదె అని అనుమానం వస్తే తానవి కావని మనిషే అని నమ్మదలుచుకోవాలి. అది నమ్మబలుకుకోవాలి. అది అసంభవం. ప్రతివాని ఉనికి ఆత్మానుభవ విషయాల్లోనూ అట్లే. అది చెప్పేది. అంటే ఆ నేను మూలానికి వెళ్ళమంటున్నారు. అసలు మాటల్లో చెప్పాలంటే ఇంతే. అంత తర్వాతంతా అక్కడ మరి ప్రయత్నంతో జరగదు అని చెప్పేశారు కదా. ప్రయత్నం చేసేవాడు ఉన్నాడంటే ఇంకా నేను ఉందన్నమాట. అర్థమైందా? ఏమైనా సందేహాలు ముందు అడుగుతారా? ఇంకెంత అర్థమైందా ఇక్కడ లేదు. చెప్పి? అర్థమైంది. ఆఖరి పాయింట్ అంటే మనం ఇప్పుడు నాకు ఇలా దుఃఖం వచ్చేస్తున్నది, ఎందుకు వస్తున్నది, ఏమిటి చెప్పేది కూడా భగవంతుడు అన్యాయం చేస్తున్నాడని నా గురించి మనం గురించి అనేసుకుంటాం కదా. అది కూడా మిథ్యానే అని చెప్పే విషయమే నాకు తెలుసుకో. అర్థమైంది. పర్వాలేదు. అదే మెయిన్ థింగ్. నిన్ను నువ్వు చూసుకో. ఆ చూసుకోవడం ఏమిటో అతను చెప్తున్నారు. అలా చూడడం ఏమిటో. అందుకే నేనెవరో తెలుసుకో, దాని మొదలుకు వెళ్ళు, అప్పుడు అది వెనక్కి వెళ్తుందని. అంటే కృష్ణమూర్తి గారు మనస్సు ఉంటేనే నేనుంది కదా. మనస్సు నిశ్చలం అవ్వాలని చెప్పడానికి కారణం. మనం నేను మూలం ఏంటి అన్నా అంతే. రామబుద్రి గారు చెప్తారా? ఏమర్థమైందో అదే చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే ముందు అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. అదే అంటే ఇప్పుడు నిద్రలో కూడా ఏదైతే స్ఫురణ ఉందో అది నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది మెలకువ తర్వాత కూడా అదే అదే స్ఫురణ మెలకువ తర్వాత కూడా మళ్ళీ నేనే అంటున్నావు కదా. మరి ఆ నిద్రలో ఉన్న నేనే ఇప్పుడు మేలుకున్న తర్వాత కూడా నేను అని ఉంటుంది. ఆ నేనునే కదా. మరి ఆ నేనును గుర్తించడమే కదా. అంటే ఏదైతే నేను అంటున్నావో అది నీ ప్రమేయం లేకుండానే నిద్రలో కూడా నిన్ను ఇది చేస్తా ఉంది. కాబట్టి ఆ నేనును నువ్వు గుర్తించలేకపోతున్నావు. ఈ మిథ్యా నేను బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఈ నేనులో పడిపోతున్నావు అన్నట్టు చెప్పినట్టు అనిపిస్తుంది. అహమే ముఖ్యమైన కారణం ఏంటంటే అహం అంటే ఆటంకాలను పారద్రోలడమే మనం చేయాల్సినది. ముఖ్యమైన కారణం ఏంటంటే అహంకరణ. అజ్ఞానానికి సమమైనదే అహంకరణ. దాని మూలాన్ని చేరగలిగితే అది అదృశ్యమవుతుంది. అహంభావం ఒక పిశాచం లాంటిది. అది పట్టుకు చిక్కనైనా శరీరంతో సరిగా పుట్టి తిరిగి లయించిపోతుంది. దేహభావనయే మిథ్య అయిన నేను.
కదా. నేను దేహాన్ని అనుకోవడమే నీ మిథ్య అయిన నేను మొదలైంది. అవును మేడం. ఈ ఈ మిథ్య అయిన నేను అసలైన నేనును డామినేట్ చేస్తా ఉంది. ఉమ్, అంటే ఈ ఈ దేహ భావన, ఈ దేహము నేను అని అనుకోవడం వలనే అన్ని చిక్కులు వచ్చేస్తున్నాయి. అంటే ఇంకా ఎప్పుడైతే దేహం నేను అని అనుకున్నామో మంచి చెడు సుఖము దుఃఖము అన్ని ఆ అన్ని ఈ దేహానికి కలుగుతున్నాయని చెప్పి భావనతోటి మనం ఆ అంటే అసలు నేను మర్చిపోయి ఈ నేను తోటి తాదాత్మ్యం చెంది అన్నిటికీ స్పందిస్తున్నాం. సుఖ దుఃఖానికి కానీ మంచి చెడుకు కానీ అట్లా. అందుకే అంతేనా మేడం? ఫస్ట్ మనం చేయాల్సింది ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ వదలాలి. అదే మేడం, ఐడెంటిఫికేషన్ వదలాలి. అదే మూలం అన్నింటికి. అవును మేడం. నేను దేహాన్ని అనగానే అహం మొదలైంది. అవును. ఇంకా దానికి వచ్చే ఇదన్నిటిని మనం అంటే ఇప్పుడు దాంట్లో ఎందుకనంటేనండి వీటికి పూజలు అవి పనికిరావు ఆత్మజ్ఞానానికి. నేను దేహాన్ని అన్న భావం ఎన్ని పూజలు చేస్తే పోతుంది? అదైతే కరెక్ట్. ఏమంటారు? ఇది 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 విచారణతోటే పోవాలి కానీ పూజ ఇది ఏ దీంతో ప్రక్రియ వల్ల దాన్ని మనం పోగొట్టుకోలేం కదా. నేను దేహాన్ని అదైతే అన్న కరెక్ట్. భావం పోగొట్టుకోవడానికి ఏ ప్రక్రియలు చేసినా అది పోయేది కాదు, ఎవరు అది పోగొట్టేది కాదు. అవును మేడం. ఎవరి మీద మనం డిపెండ్ అయినా సరే వాళ్ళు చేసేది కాదు అది. అదైతే కాదు. ఎందుకంటే డిపెండ్ అవుతున్నాము అంటే మనం నమ్మకం. అంటే వీళ్ళేదో పొందేరు. నిజంగా ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు కూడా చేయలేడు ఆ పని. చేయలేరు మేడం. ఎందుకంటే ఇది ఇది నాకు సంబంధించిన విషయం కాబట్టి నేనే విచారణ చేయాలి, తత్వ విచారణ. అది నాకై నేను తత్వ విచారణ చేస్తేనే ఇప్పుడు నేను అనేది ఎక్కడి నుంచి ఇది చేస్తున్నామో ఈ నేనును ఈ నేను తొలగించుకోవాలంటే నేనే చేసుకోవాలి కానీ వేరే వాళ్ళు చేస్తే అది అయ్యేది కాదు. అంటే ఆ భావన నాకు రాదు కదా. అందువలన నేను దాన్ని సాధించలేను. నా గురించి వేరే వాళ్ళు ఎవరు ఏం చేసినా అది నాకు రాదు. నా గురించి నేనే చేసుకోవాలి, నా గురించి నేనే విచారణ చేయాలి. అలాగే ఉపనిషత్తులు కూడా అంతవరకే చెప్తాయి. ఆ తర్వాత ఇదిగో అని నీకు ఆ అనుభవాన్ని ఎవరు ఇవ్వలేరు అని చెప్పారు. కరెక్ట్. ఇప్పుడు మనకు కొంచెం అర్థం అవుతుంది. అంటే త్రిపుర రహస్యంలో పూజల వల్ల ఇది అవ్వదు అని ఎందుకు చెప్తుంది అన్నది ఇప్పుడు మీకు కొంచెం అర్థం అయి ఉంటుంది. ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, ఏం చేసినా ఆ నేను భావం స్థిరపడి ఉన్నప్పుడు అక్కడ అది జరిగేది కాదు. ముందులో ఏంటి పూజల వల్ల ఎందుకు అవదని అందరూ విలవిల్లాడారు. కానీ ఎన్ని పూజలు చేస్తే మాత్రం నేనన్న భావన ఇంకా పెరుగుతోందే గాని పోట్లేదుగా. అవును మేడం. శారద గారు ఉన్నారా? ఏమైనా అడుగుతారా? నమస్తే మేడం. నమస్తే. అదే కొంచెం అర్థమైంది కానీ ఎట్లా చెప్పాలో తెలియలేదు. అదే అంటే మామూలుగా కొంచెం మెడిటేషన్ గట్టిగా చేస్తే మాట్లాడాలి. మీ టోన్ చాలా స్లో అయిపోతుంది ఏంటో. అవునా మేడం? ఇక్కడ కొంచెం మాకు వర్షాలు వస్తున్నాయి, క్లైమేట్ ఎట్లుంది. అయితే అదే మేడం, అంటే మామూలుగా ఏదైనా గ్రంథాలు, ఉపనిషత్తులు అవన్నీ చదివినా తర్వాత మెడిటేషన్ చేసినా కూడా అహం అనేది అక్కడ తొలగిపోయి నేనుగా కాకుండా ఎవరు అని గమనించగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి కానీ మనం ఎవరో ఒకరు చెప్తే తెలియదు. అది స్వానుభవంతోనే తెలుసుకోవాలి అనేది కొంచెం అనిపిస్తుంది. అది అంటే మెడిటేషన్ చేస్తే మనకు అలా అంటున్నారు, ఆలోచనలను ఆపి ఇప్పుడు అవన్నీ చేస్తున్నాం కానీ అక్కడ ఏమవుతుంది, శూన్యం అవుతుంది అంతే కానీ ఇంకా మిగతా అక్కడ ఏం జరగదు కదా మేడం. ఇంకా అంతటితో నేను స్టాప్ చేస్తున్నాను. అయిపోతుంది. మళ్ళీ నేనే కదా, నేను అలా మెడిటేషన్ చేస్తున్నాను. నేను ఆలోచనలు ఆపగలుగుతున్నాను, అన్ని నేను అనే ఇదే అవుతుంది. ఆ నేను అనేది ఎవరో
అది గమనించండి అని. అది మామూలుగా మనం ముందు చదివినట్టు హూ యామ్ ఐ అనే దాంట్లో కూడా ఇదే చెప్తారు కదా మేడం రమణ మహర్షి గారు. రెండు ఒకటి, తెలుగులో అది, ఇంగ్లీష్లో అది. అంటే అది దాంట్లో ఎప్పుడైతే ఆ అది మూలాన్ని నువ్వు అది కనిపెట్టగలగాలి. ఉమ్, నేను ఎవరు అన్నది నీవు తెలుసుకోగలిగితే చాలు. అదేంటి ఎన్ని దారులు ఉన్నా కూడా మూలం అదే కదా. మూలాన్ని వెతికి పట్టుకో. మూలాన్ని వెతికి పట్టుకొని అది నీవే సాధించాలి, కానీ ఎవరు ఇది చెప్తుంది కాదు అనేది జరుగుతుంది. అన్ని ఉమ్. మనము ఆలోచనలు అడగట్టున్నాం. అన్ని నేను అనే భావంతో, అహం అనే భావంతోనే చేస్తున్నాం, కానీ నేను లేకుండా చేయగలిగినప్పుడు ఇది అవుతుంది అనేది. నేను అంతం అవుతే మిగతావన్నీ దాని అంతా జరుగుతాయి అక్కడ. ఆ, అది మనకి అంటే తెలుసుకోవడం ఎట్లా అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు అక్కడ దేనికి తావు ఉండదు, కానీ ఆ అనుభవం అయితే ఉంది, కానీ అది మనకు తెలియట్లేదు. అది మనం చెప్తున్నాం గాఢ నిద్రంగా నేను నిద్రపోయినానని తెలుస్తుంది, కానీ అక్కడ అంటే అక్కడ మనకు గమనిక అనేది లేదు, అంత ఇదైపోయింది కాబట్టి నిశ్చలం అయిపోయినప్పుడు అలాంటిదే జరుగుతుంది అనేది అర్థమైంది. అందుకని శరీరం నేను అన్న భావన ముందు పోవాలి. భావన అన్నిటికీ మూలం అదే అడ్డుకుంటోంది, అందుకే ఇక్కడ ముందుకు వెళ్ళలేము. అది. నేను అన్న భావన ఉన్న కాబట్టి మనం ముందుకు వెళ్ళలేము. భార్గవి గారు మీరు అమ్మగారు నమస్కారం అమ్మగారు. నమస్తే. నేను కాసేపు బయట వెళ్ళున్నాను అమ్మగారు, కొద్దిగానే వెళ్ళాను ఫస్ట్. ఉహు. అర్థమైందా పోనీ వీళ్ళు చెప్పడాలు? ఇప్పుడే వచ్చా అమ్మగారు, 2 minutes అవుతుంది. ఇప్పుడు అంటే ఆ, ఉహు. ఆ, అదే శరీరం నేను అనుకోవడం వల్లే అదే మూలం అన్నింటి. ఎవరిని ఎవరిని వాళ్ళే తెలుసుకోవాలి ఇంకొకరు అనేది అర్థమవుతుంది అమ్మగారు. ఇది దీనివల్లే అన్ని చికాకులు వస్తున్నాయి మనకి, శరీరం నేను అనుకోవడం వల్ల. ఇంకో ప్రశ్న చదువుదామా? ఇది ఎంత ఉంది? ఇంకొక ప్రశ్న చదవనా? కొందరు స్త్రీలు మరుజన్మలో మనిషి నీచ జంతువుగా పుట్టుటుండున సంభవమే. ఉదాహరణకు ఆ జడభరతుడు యోగి అయిన ఆ రాజు తర్వాత జింకగా పుట్టినాడని శృతులున్నాయి. జంతు శరీరంలో కూడా తాత్విక పరిణతి సాధ్యమా? అసాధ్యం కాదు, కానీ కష్టసాధ్యం. గురు అనుగ్రహం ఎలాంటిది? అది ఎట్లు వర్తిస్తుంది? గురువే ఆత్మ. ఆత్మ సాక్షాత్కారం ధరికి గురువు ఎట్లు చేరుస్తాడు? ఈశ్వరో గురురాత్మేతి. దైవమే గురువు. ఆత్మ ప్రతి ఒక్కడు ఏదో అసంతుష్టితోనే ఆరంభిస్తాడు. ఈ జగత్తులో తృప్తిపడక తన వాంఛాపూర్తికై దైవాన్ని ప్రార్థిస్తాడు. వానికి మనసు శుద్ధమవుతుంది. అంతా వానికి తన కోరికలు సఫలం కావడం కన్నా ఈశ్వర అన్వేషణ యందే ఆసక్తి హెచ్చుతుంది. దైవానుగ్రహ లాభానికి అది ఆరంభం. దైవం వానికి గురు రూపంలో ప్రత్యక్షమవుతాడు, సత్యాన్ని బోధిస్తాడు. బోధతో తన సంసర్గంలో వాని మనస్సును పవిత్రం చేస్తాడు. మనస్సుకప్పుడు శక్తి వచ్చి అంతర్ముఖం కాగలుగుతుంది. ధ్యానం దాన్ని మరింత పునీతం చేస్తుంది. చివరికి అది కొంచెమైనా లులితంగాక సునిశ్చితంగా నిలుస్తుంది. ఆ నిశ్చలతే ఆత్మ. గురువు వెలుపల లోపల కూడా ఉన్నాడు. బయట నుంచి మనస్సునతడు లోనికి జొనుపుతాడు. లోనుండి దానిని ఆత్మాభిముఖంగా లాగి నిశ్చలం చేస్తాడు. అనుగ్రహం అంటే అదే. అంచేతే దైవానికి గురువుకి ఆత్మకి భేదమే లేదు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు ఈ విషయం. ఆత్మకి దైవానికి గురువుకి అంటే ఆ అనుభూతి అయిన వాళ్ళు ఇలాగే మాట్లాడతారేమో అనిపిస్తుంది. గురువు ఒకడు ఉండాలి అలా మాట్లాడటం లేదు ఎప్పుడు కదా. ఎందుకంటే ఏ గురువు చేయలేడు ఆ పని.
ఇక్కడితో ఈ ఆన్సర్ అయిపోయింది.